పల్నాడు జిల్లా సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పల్నాడు జిల్లా డీసీహెచ్ రంగారావు ఆకస్మిక తనిఖీలు చేశారు. హాస్పిటల్ పనితీరుపై ఆరోపణలు రావడంతో జిల్లా అధికారులు ఆకస్మిక రైడ్ నిర్వహించారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది పనితీరుపై డీసీహెచ్ఎస్ రంగారావు మండిపడ్డారు. హాస్పిటల్ కు సంబంధించిన పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆసుపత్రిలో కొన్ని రకాల సమస్యలు ఉన్న వాస్తవమేనని వాటిని సరిదిద్దుకునేలా వైద్యులు, సిబ్బందికి సూచనలు చేసినట్లు రంగారావు తెలిపారు. రక్త పరీక్షలు, స్కానింగ్లు హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. డాక్టర్లు ఎవరైనా రక్త పరీక్షలు, స్కానింగ్లు కానీ బయటకు రాస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రంగారావు హెచ్చరించారు. దాదాపు అన్ని హాస్పిటల్స్ విజిట్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ సత్తెనపల్లి హాస్పిటల్కి విజిట్ చేయడం జరిగింది. తర్వాత నేను రాగానే ఓపీలో చూశాను, చాలా క్రౌడ్ ఉంది. దాదాపు నేను వచ్చినప్పటికీ 350 ఓపీ రిజిస్టర్ అయిపోయి ఉంది. చాలా బిజీగా ఉంది హాస్పిటల్. తర్వాత అన్ని విభాగాలను పరిశీలించడం జరిగింది. అట్లాగే మధ్య మధ్యలో మీరు నా దృష్టికి తీసుకొచ్చినటువంటి చిన్న చిన్న ఇష్యూస్ని కూడా నేను పరిశీలించడం జరిగింది. వాటిని కూడా ఆల్రెడీ వివరణ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే 95% సర్వీసెస్ ఇక్కడ బాగానే అందుతున్నాయి పబ్లిక్కి. అయితే చిన్న చిన్న సమస్యలు మీరు చెప్పినట్టుగా కొన్ని ఉన్నాయి. ఓపీలో అప్పుడప్పుడు డాక్టర్స్ అందుబాటులో లేకపోవడం, తర్వాత ల్యాబ్ టెస్టులు, తర్వాత వచ్చేసి కొన్ని స్కానింగ్ పరీక్షలు కూడా బయటికి రాస్తున్నారని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. గతంలో ఈ హాస్పిటల్లో 2 years బ్యాక్ అయితే విపరీతంగా బయటికి రాసేవాళ్ళు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు